ఏసీబీనా ఈడీనా ఎవరు ముందు అరెస్ట్ చేస్తారు? ఏసీబీ వర్సెస్ ఈడీ అనేది నడుస్తూ ఉంది. కేటీఆర్ను ముందుగా అరెస్ట్ చేసేది ఎవరు? ఫార్ములా ఈ కార్ రేసు కేసుపై పొలిటికల్ వర్గాల్లో జోరుగా డిస్కషన్. ఇప్పటికే వేగం పెంచిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరు కావాలంటూ నిందితులకు నోటీసులు, కోర్టు ఉత్తర్వులతో అవినీతి నిరోధక శాఖకు అడ్డంకులు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఫైల్ అవగానే ఈడీ ఎంట్రీపై అనుమానాలు. బీజేపీ బీఆర్ఎస్ సంబంధాలపై మరోసారి చర్చ అంటూ చూస్తున్నాం. నేను ఆల్రెడీ నిన్న చాలా డీటెయిల్డ్గా దీని గురించి చెప్పడం జరిగింది. సో దాన్నే మళ్ళీ కొంత అటు ఇటు చేసి వీళ్ళు రాసినట్టు తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ ఇష్యూలో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఏసీబీ ఈడీ 2 ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయగా A1గా కేటీఆర్ను, A2గా అరవింద్ కుమార్ను, A3గా బిఎల్ఎన్ రెడ్డి చేర్చాయి. దర్యాప్తులోనూ 2 సంస్థలు పోటీ పడుతున్నాయి. మరి కేటీఆర్ను ఎవరు అరెస్ట్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలోని కేసును సహజంగా తొలుత ఏసీబీ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, ఆ తర్వాత ఈడీ దర్యాప్తు చేస్తుంది. కానీ ఈ కేసులో కొంత తేడా ఉన్నదన్న చర్చ పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్నది. 3 నిందితులకు హైకోర్టు ఆదేశాల కారణంగా ఏసీబీ ఇప్పటి వరకు నోటీసులు ఇవ్వలేదు. కానీ ఈడీ మాత్రం వచ్చే నెల 2-3 తేదీలో విచారణకు హాజరు కావాలని అరవింద్ కుమార్, బిఎల్ రెడ్డికి, అదేవిధంగా 7వ తేదీన హాజరు కావాలని కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది. ఈడీకి ఎందుకు తొందర? ఇది అసలు విషయం. సో ఈ నెల 31 వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశించడంతో ఏసీబీకి అడ్డంకులు ఎదురయ్యాయి. మరోవైపు ఈడీ మాత్రం దర్యాప్తును ముమ్మరం చేస్తున్నది. ఒకవేళ ఈడీ ముందుగానే కేటీఆర్ సహా 3 నిందితులను అరెస్ట్ చేస్తే ఏసీబీ ఎలా ముందుకు వెళ్తున్నాయో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయగానే ఈడీ వెంటనే ఎంటర్ అయి కేసు నమోదు చేసింది. విచారణకు హాజరు కావాల్సిందిగా 3కి నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ పేరు తెరపైకి రావడంతో ఈ కేసు రాజకీయ రంగు పులుముకున్నది. సో ఆ ఈడీ దర్యాప్తు వెనుక బీజేపీ హస్తం ఉందా అంటే ఉందనే అనుమానాలు చాలా బలంగా వినిపిస్తూ ఉన్నాయి, చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ తెలంగాణలో ఇంకా గేమ్ ప్లాన్, తన యొక్క స్ట్రాటజీని ఇంకా స్టార్ట్ చేయలేదు. ఏ విధమైనటువంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్తామనేది ఇంకా డిసైడ్ కాలేదు. సో డిసైడ్ కావాలంటే బీజేపీకి బీ టీం ఎవరు? ఈరోజు బీ టీం మరి బీఆర్ఎస్ అవుద్దా లేకపోతే టీడీపీ జనసేన అవుద్దా అనేటువంటి ఒక సంశయం అయితే నెలకొంది. సో ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకు బీఆర్ఎస్ఏ ఉండాలని కోరుకుంటారు. సో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన దాంట్లో బీజేపీకి బీ టీమ్గా తెలంగాణలో ఉండేటువంటి అవకాశాలు లేవు. కాబట్టి సో ఆ పార్టీ లొంగ తీసుకోవడానికి కేటీఆర్ లాంటి వాళ్ళపైన ఏమైనా హస్తం ఇలాంటి ఈడీ ప్రయోగం ఏమైనా చేస్తుందా అనేటువంటి ఒక బలమైనటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. సో దానిలో భాగంగానే ఈరోజు బీజేపీ ఆ హస్తం ఉందనేటువంటి అనుమానాలు చాలా బలంగా ఉన్నాయి. సో ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈడీ దర్యాప్తు చేపట్టడంతో దీని వెనుక బీజేపీ హస్తం ఉన్నదని పొలిటికల్ వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈడీ, సిబిఐ, ఐటీ లాంటివన్నీ బీజేపీ జేబు సంస్థలని ముందు నుంచే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఈడీ దూకుడు చూస్తుంటే తెర వెనుక రాజకీయ కోణం ఉందా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా బీజేపీ వ్యూహంలో బీఆర్ఎస్ ఇరుక్కున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసును అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ లెంగ తీసుకోవడం లేదంటే పూర్తిగా అణిచివేయడం వంటి వ్యూహాలను బీజేపీ అనుసరిస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటనే ఆరోపణలు. రేపటి తీర్పు ఆధారంగానే, రేపు హైకోర్టులో తీర్పు దాని ఆధారంగానే ఏసీబీ దర్యాప్తు ముందుకు వెళ్ళడమా లేకపోతే కొంత స్తబ్దుగా ఉండడమా అనేది తెలుస్తుంది. సో ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అసలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, సిబిఐ కానీ బీజేపీ జేబు సంస్థలని గతంలో చాలా విమర్శలు కూడా వచ్చినాయి. కాంగ్రెస్ విమర్శలు చేసింది. కానీ గతంలో సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చెప్పేసి బీజేపీ కూడా ఆరోపణలు వేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఎప్పుడైనా ఏ అధికార పార్టీ ఉన్నా కానీ అధికార పార్టీకి అనుకూలంగా దర్యాప్తు సంస్థలు కానీ డిపార్ట్మెంట్లు అన్నీ కూడా పనిచేస్తాయి. సో దానిలో భాగంగానే బీజేపీ కేంద్రంలో ఉంది కాబట్టి సో మేబీ అనుకూలంగా ఉండే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. సో కేటీఆర్ను కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీని మొత్తంగా లొంగ తీసుకోవడానికి బీజేపీ ఏమైనా ప్రయత్నం చేస్తుందా అనేటువంటి అనుమానాలు కూడా చాలా బలంగా కలుగుతూ ఉన్నాయి. సో కొన్ని రోజులు ఆగితే ఈ కేసు యొక్క దర్యాప్తు ముందుకు వెళ్తుందా లేకపోతే వెనుకకు అక్కడే స్తబ్దుగా ఉంటుందా అనేటువంటి కోణంలో చూస్తే కనుక అసలు విషయాలు బయటపడేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది మిత్రులారా.